నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళనున్నారని మనకు తెలుసు. అయితే ఇదే టైంలో షర్మిల గారు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. అయితే షర్మిల గారు అమిత్ షాతో పాటు ప్రధాని మోదీని కూడా కలవాలనుకుంటున్నారు. అయితే ఎవరికి ముందు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఏంటి, అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అంశాల మీద చర్చిస్తారు ఏంటి అనే దాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ రాజకీయాలు చాలా అంటే ఇంతవరకు చూస్తుంటే వైసీపీ, జనసేన, టీడీపీ ఈ ముక్కోర్నపు రాజకీయాలు అని చెప్పేసి ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా అడుగుపెట్టింది ఏపీ రాజకీయాలలో. సో చాలా రసవత్తరంగా మారే అవకాశాలను కనిపిస్తున్నాయి. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళాలనుకున్నారు, బయలుదేరుతున్నారని తెలుసు మనకి. అయితే ఇదే టైంలో షర్మిల గారు కూడా వెళ్తున్నారు. అక్కడ అమిత్ షాతో పాటు మోదీని కూడా కలవాలి, ప్రధానమంత్రి మోదీని కూడా కలవాలి అని చెప్పేసి అనుకుంటున్నారని తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఏ అంశాల మీద చర్చించబోతున్నారు సార్? అసలు అయినను పోయి రావలే హస్తినకు, ఇది అప్పుడు కురుక్షేత్రంలోనూ అదే, ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో కూడా ఇదే అన్నమాట. అయినను పోయి రావలే హస్తినకు. హస్తిన అంటే ఢిల్లీ. రైట్. మనకేంటంటే మన కృష్ణ పరమాత్మ, అర్జునుడు, ఆ తర్వాత దుర్యోధనుడు, అప్పుడు ఢిల్లీ రాజకీయమే, ఇప్పుడు ఢిల్లీ రాజకీయమే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అన్న వెళ్ళబోతున్నాడని తెలిసి ముందే చెల్లి ఢిల్లీ ఎందుకు వెళ్తోంది అంటే అన్నా చెల్లి పంచాయతీ ఢిల్లీ మీద, ఢిల్లీలో అన్నా చెల్లి పంచాయతీకి ఏమన్నా తెరపడుతుందా అంటే వెళ్తున్న కారణాలు భిన్నంగా ఉన్నాయి. షర్మిల వెళ్తున్నది ఆమె ఏదో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరుగుతోంది, మోడీ కేడీ అని కూడా అంటూ ఆయన్ని ఢిల్లీ కేడీ అంది, అన్ననేమో దాడేపల్లి కేడీ. ఈ కేడీల వల్ల ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా రాలేదంటూ విభజన చట్టం అంశాలు అమలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ కడప స్టీలు వీటన్నిటి మీద నిప్పులకెక్కింది. ఇప్పుడు మోడీని, షాని కలిసి వాటి మీద వినతి పత్రం కూడా ఇస్తుంది అంటున్నారు. తన పార్టీ పెద్దలు సోనియా, ఖర్గే ఎటు కలుస్తుంది, అవసరమైతే అక్కడ ఒక దీక్ష కూడా చేస్తుంది అంటున్నారు. ఏది హోదా కోసం 24 గంటల దీక్ష కూడా కూర్చోవచ్చు అనే వార్తలు మనం వింటున్నాము. ఇదే పనిలో పనిగా మరి అన్న కూడా దానిపైన కన్నెర్ర చేశాడు. ఏపీ భవన్కి ఏదో ఆదేశాలు కూడా ఇచ్చాడంట. ఎటువంటి నిరసన దీక్షలకి ఏపీ భవన్లో అనుమతించడానికి వీల్లేదు, చెల్లైనా సరే ఎవరైనా సరే. ఆయన తీవ్రమైన ఆదేశాలు ఏపీ భవన్ అధికారులకు ఇచ్చినట్టుగా మనం చూసాం. షర్మిల ప్రత్యేకించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఎందుకు కలుస్తున్నారు, ఇది వాళ్ళ డౌట్. అమిత్ షాని కలవడం వెనుక ఇప్పుడు షర్మిల ప్రాణాలకి ముప్పు ఉంది, ఆమె భద్రత ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఫస్ట్ 4+4 ఉండే, తర్వాత 2+2 అయింది, ఇప్పుడు 1+1 అయిపోయింది. సో అంటే ఆమెకి ప్రాణహాని అంటే జరుగుతుందని తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ప్రాణహాని చేయడానికి ఇట్లాంటి ఆమె సెక్యూరిటీని తగ్గిస్తున్నారా సార్? అంటే దీని మీద మొదటగా అయ్యన్న పాత్రుడు గారు వాయిస్ వినిపించారు. ఏది 3 days బ్యాకే తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డికి తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, హత్యలు మామూలుగా ఇక్కడ గతంలో కూడా హత్యలు జరిగాయి, బాబాయ్ హత్యే ఆయన్ని ముఖ్యమంత్రి చేసిందండి. అప్పుడు వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా అయితే నారాసుర రక్త చరిత్ర అని తెలుగుదేశం మీదకి నెట్టాడో, రేపు మరో హత్య కనుక జరిగి మళ్ళా మా మీదకే ఆ నెపం వేసే అవకాశం కూడా ఉందంటూ కేంద్రాన్ని ఆయన అలర్ట్ చేశాడు. ఏమని, షర్మిలకు ప్రత్యేక భద్రత కల్పించండి, ఆమె వాళ్ళ అన్నని విమర్శిస్తోంది, ఇప్పుడు ఆమె ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లో అవకాశం ఉందని ఆయన మొదట బెల్ కొట్టాడు. రైట్. తర్వాత మీరు అన్నది ఏంటి, రఘువీరారెడ్డి డీజీపీకి లెటర్ రాశాడు. ఏమని, 1+1కి ఆమె భద్రత తగ్గించడం ఏంటి, ఆమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఇప్పుడు ముఖ్యమంత్రికి చెల్లెలు, 4+4కి పెంచండి, ఆమె టూర్స్లో కూడా ఒక స్పెషల్ ఎస్కార్ట్ వెహికల్ ఇవ్వమన్నారు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఇప్పుడు రేపొద్దున ఆమె అమిత్ షాని కలిసి తన భద్రత గురించి ఆయన అడుగుతాడు. ఏమన్నా నీకు ఫోర్స్ కావాలా ఏంటమ్మా, నీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నీకు ప్రాణహాని ఉందనే వార్తలు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు అని అడిగితే ఆమె చెప్పుకోవచ్చు, స్పెషల్ నాకు సెక్యూరిటీ ఏదన్నా ఇవ్వండి అని. గతంలో కూడా నీకు చిత్తూరులో పుంగనూరు ఆయన ఉన్నాడు, ఒక అతను యాదవ్, ఏది రామకృష్ణ యాదవ్, ఆయన
ఇంటి మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేసి గందరగోళం చేసి ఆయన మీద ఇది పెడుతున్నప్పుడు ఆయన హోంమంత్రిని కలిశాడు. ఆయన ప్రత్యేక పాత్రకి అక్కడికి మన కేంద్ర బలగాలే అతనికి రక్షణగా ఇవాళ ఉంటున్నాయి. అలా షర్మిలకు కూడా రేపొద్దున ఇచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నీకు ప్రతిపక్షాలపైన దాడులు జరుగుతున్నాయి, కేసులు విపరీతంగా పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి మీదే దాడులు జరిగాయి, మనకు తెలుసు. చంద్రబాబు పైన అంగళ్ళు కేసు అదే కదా. అంగళ్ళు ఆయన పర్యటనకు వెళ్తే 100 మంది ఆయన పైన రాళ్ల దాడి కురిపించారు. సెక్యూరిటీ కూడా తలకాయలు పగిలినాయి. అక్కడే కాదు, ఎర్రగొండపాలెంలో మనం చూసాం. ఆ మంత్రి ఆదిమూలం సురేష్ ఏం చేశాడు, చొక్కా ఇప్పి మరి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి రాళ్ల దాడి చేపిస్తే ఎస్పీజీ అధికారి తల పగిలింది. చంద్రబాబు పైన వీళ్ళు రాళ్ళు వేసినప్పుడు నందిగామలో మనం చూసాం. సేమ్ అదే రాళ్ల దాడి, సిఎస్ఓ అతని తల పగిలింది మధు. చంద్రబాబు సెక్యూరిటీ కూడా తగ్గించుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబుకి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవాల్టిది కాదు. అలిపిరిలో ఆయన మళ్ళా పునర్జీవం పొందిన తర్వాత ఏది ఆ బాంబు బ్లాస్ట్ నక్సలైట్ల తర్వాత ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇచ్చారు. దగ్గర దగ్గర 100 మంది ఆర్మ్డ్ పోలీస్ ఆయనకి కాపలా ఉంటారు, బ్లాక్ కమాండోస్. అలాంటిది ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు, తగ్గించుకుంటూ వచ్చాడు. జనరల్గా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా థ్రెట్ ఉంది కాబట్టి ఆయనకి ఏంటంటే ఒక అడిషనల్ ఎస్పీ, ఒక 2 డిఎస్పీలు, ఆ తర్వాత 2 సిఎస్ఓలు, అట్లాగే ప్రాక్సిమిటీ టీం ఒకటి ఉంటుంది, క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీం అంటారు. ఇలాంటి రక్షణ మధ్య ఉండే చంద్రబాబు ఇవాళ ఆయన ప్రాణాలకే భద్రత లేని పరిస్థితి వచ్చింది. మొన్న జైల్లో కూడా ఉన్నప్పుడు లోకేష్ బాబుకి ఉత్తరాలు వచ్చాయి, ఆకాశరామన్ ఉత్తరాలు. ఏమని, జైల్లోనే ఆయన మట్టు పెట్టే ఇదని ఆందోళన ప్రకటించాడు, ఏదన్నా జరగచ్చని. మొత్తానికి ఎట్లా కొట్ట ఆయనకి బెయిల్ ఇచ్చింది, కోర్టులు దానిపైన దృష్టి పెట్టాయి. ఇవాళ ఆయన బెయిల్పై బయటే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు భద్రత ప్రశ్నార్థకమే, షర్మిల భద్రత ప్రశ్నార్థకమే. పవన్ కళ్యాణ్ పట్ల ఎలా బిహేవ్ చేశారో మనం చూసాం. ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో దిగితే ఒక యుద్ధ వాతావరణం సృష్టించి ఆయన్ని బయటికి రానియకుండా, ఆయన మళ్ళీ హోటల్కి వెళ్తే ఆ హోటల్లో 3 రోజులు ఆయన నిర్బంధించి బయటికి రానియకుండా, అప్పుడు ఆ జనసేన కార్యకర్తల మీద 125 మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపారు. తెలుగుదేశం వాళ్ళ మీద అయితే అసలు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు 70,000 మంది మీద కేసులు పెట్టారు. ఇలా ప్రతిపక్షాల మీద అణిచివేత నడుస్తున్నప్పుడు షర్మిల భద్రత మరి వాళ్ళ ప్రశ్నార్థకం అన్నమాట. దానికోసం మరి కేంద్రం ఏం భద్రత కల్పిస్తుందో చూడాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నాడు అన్నావు, అన్నా చెల్లి పంచాయతీ ఢిల్లీ ఏంటంటే అని. కుటుంబ పంచాయతీ చేయడు అమిత్ షా, అది వేరే విషయం, అది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళమ్మ చేయాల్సిన పంచాయతీ అమిత్ షా ఎందుకు చేస్తాడు? కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు? బీజేపీ రాబోయే ఎన్నికల వ్యూహం ఏంటి? ఈ గండం తనలాగోలా గట్టెక్కించండి, 5 ఏళ్ళు మీకు మీ బీజేపీ పల్లకి నేను మోసాను, మీ చెక్కి చేతుల్లోనే నేను ఉన్నాను, సో ఈసారి కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి అని అడగడానికి వెళ్తున్నట్టే. అంతే, తన స్వలాభం కోసమే కానీ ఎప్పుడు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడడానికి ఎప్పుడు వెళ్ళింది లేదా? రామ ఆయన జగన్మోహన్ రెడ్డి నీకు అట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి? ప్రత్యేక హోదా లేదు, విభజన చట్టంలో అంశాలు లేవు, కేంద్రం నుంచి రాబట్టడం అది పోయింది. పోలవరం నిధులు ఊరికే మీడియాకి చెప్పడం తప్ప, అప్పులు మాత్రం ఈయన అడిగినన్ని ఇస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దివాలా తీయాలనేది కేంద్ర పెద్దల ఉద్దేశం. కాబట్టి ఈయన ఏంటంటే రేపు రాజ్యసభ 3 సీట్లు వస్తున్నాయి ఎన్నిక. ఆ 3 సీట్లలో 1 సీటు ఏదో బీజేపీకి ఇస్తానని ప్రపోజల్ చేయడానికి, దానికి ప్రతిఫలంగా రేపు రాబోయే ఎన్నికల గండం ఆయన్ని గట్టెక్కించమని ప్రాధేయపడటానికి, ఒకవేళ మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా నాకు 25-30 సీట్లు కనుక ఉంటే మళ్ళీ మీకే మద్దతు ఇస్తాను, నాకన్నా నమ్మదగిన స్నేహితుడు మీకు ఉంటారా, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి నేను మరి కదులుతానా బెసుకుతానా అని ఏదో ప్రూవ్ చేసుకోవడం కోసం ఆయన వెళ్తున్నాడు. ఆయనకి ఇంకా అపాయింట్మెంట్ రాలేదు. ఎవరు? అమిత్ షా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నాడంట ఢిల్లీ. ఆయన ఏంటి, పొత్తుల విషయం గురించి. ఇప్పుడు అక్కడ ఇంకా ఇందాక నువ్వు అన్నావు త్రిముఖ పొత్తులు, తెలుగుదేశం జనసేనతో పొత్తు, జనసేనకు ఆల్రెడీ గతంలో బీజేపీతో పొత్తు ఉంది. ఇప్పుడు మరి బీజేపీ తెలుగుదేశం పొత్తు ఉంటుందా ఉండదా? ఈ క్లారిటీ కోసం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నాడు.
పొత్తు ఉండేటట్లయితే చంద్రబాబును కూడా పిలిపిస్తారు అనే ఒక ప్రచారం కూడా ఉంది. కానీ ఈ లోపే బీజేపీ ఏం చేస్తోంది, ఒంటరి పోరే అని చెప్తోంది. ఇవాళ కూడా కొన్ని పత్రికల్లో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది, 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ప్రతి పార్లమెంటులో వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ ఇక ఒంటరి పోరుకే సిద్ధమవుతున్నప్పుడు ఫస్ట్లో నువ్వు అన్నట్టుగా త్రిముఖ పోటీయా, చతుర్ముఖ పోటీయా, లేదు ముఖాముఖి పోటీయా? తెలుగుదేశం జనసేన ప్రభంజనంగా ఉంది. 4.5 నెలల క్రితమే కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ పొత్తు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వాళ్ళు బాగా బలంగా ఏర్పడిపోయినప్పుడు ముఖాముఖి పోటీలే ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్కు తెలుగుదేశం జనసేన అలయన్స్. కాకపోతే బీజేపీ కాంగ్రెస్ రెండు, షర్మిల వీళ్ళంతా కూడా 170 సీట్లలో పోటీ చేస్తారు. ఓట్ల చీలిక ఉపయోగపడతారు. షర్మిల ఏమో జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకును చీల్చే అవకాశం ఉంది. క్రిస్టియన్ ఓట్లు కూడా ఆమె ఎత్తుకుపోయే అవకాశం ఉంది. ఏది ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్ బ్యాంక్. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం జరిగే అవకాశం. అంటే 2 నుంచి 5% వచ్చే అవకాశం ఉందంటారా సార్? మరి చీలిక 10-15% తెచ్చుకోవాలనే టాస్క్ షర్మలకి ఇచ్చినట్టు 2029కి 40% ఓట్ బ్యాంక్ మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఈ ఎన్నికలకి మీరు 10% అన్నా మినిమం ఎక్వైర్ చేయాలన్నట్టుగా దానికి తగ్గట్టుగా అందుకే ఆమె ఈ సుడిగాలి ప్రచారం ఇంతగా. రేపటి నుంచి కూడా మనం 5వ తారీఖు మడకసిర, మాచర్ల, జంగారెడ్డిగూడెం, బాపట్ల సభలు కూడా పెడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకును నిట్ట నిలువుగా చీల్చి అన్నను ఓడించటమే చెల్లి ఒక పంతం పట్టినట్టుగా మనకు కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్కి ఎలా దిశానిర్దేశం చేస్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.